హాయ్ హలో గాయ్స్, నేను వెంకిని. మనం చూసాం సెల్ఫ్ వెంకీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం ఎర్న్లీ యాప్ నుంచి విత్డ్రాల్ ప్రాసెస్ చూడబోతున్నాం. మనం ఎర్న్లీ యాప్ సైన్ అప్ ప్రాసెస్ అని దాంట్లో ఎలా ఎర్న్ చేయాలి, కాపీ పేస్ట్ చేస్తూ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అనేది ఆ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు చూడకపోతే ఆ వీడియో వచ్చేసరికి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సైన్ అప్ ప్రాసెస్ చూసే ముందు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో పేమెంట్ ప్రూఫ్లు అయితే కానీ, తర్వాత ఏమైనా ఆఫర్లు ఉన్నా కానీ, మన విత్డ్రాల్ ప్రూఫ్లు ప్రతి ఒక్కటి ఇక్కడ ముందరగానే పెడుతుంటాం. తర్వాత యాప్లో ఏమైనా అప్డేట్లు ఉన్నా కానీ ఇక్కడ ఇస్తుంటాం. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం విత్డ్రాల్ ప్రూఫ్ అయితే ఫస్ట్ చూద్దాం. అది విత్డ్రాల్ వచ్చేసరికి నేను లాస్ట్ సండే పెట్టాను, అంటే 14th పెట్టాను. 14th పెడితే నాకు నిన్న 23rd వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడైతే విత్డ్రాల్ ప్రూఫ్ చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే 555 పెట్టాను దాని నుంచి, అంటే కన్ఫర్మ్ అయిన అమౌంట్ వరకే మనం విత్డ్రా చేయగలం కదా. సో 555 అమౌంట్ విత్డ్రాల్ పెట్టాను. కన్ఫర్మ్ అయిన తర్వాత మినిమం వచ్చేసరికి 250 విత్డ్రా చేసుకోవచ్చు మనం. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే కానీ, ఫ్లిప్కార్ట్ వాచర్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. నేనైతే బ్యాంక్ అకౌంట్ పెట్టుకున్నాను. ఒక బ్యాంక్ అకౌంట్ 555 పెట్టాను, నిన్న వచ్చేసాయి. ఇప్పుడు విత్డ్రాల్ ప్రాసెస్ అయితే చూద్దాం. మీకు ఎల్ఐసి ఎలా సైన్ అప్ తెలియకపోతే వీడియోలో చూడండి. ఓకే, ఇప్పుడైతే విత్డ్రాల్ ప్రాసెస్ డైరెక్ట్గా చూసేద్దాం. మనందరికీ తెలుసు ఎన్ఎల్ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని. ఇక్కడ ఆల్రెడీ క్యాష్ బ్యాక్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసిన తర్వాత రెడీ నో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసరికి ఇన్ని విధాలుగా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈ వాచెస్ అంటే ఫ్లిప్కార్ట్ వాచర్స్ ఇలాంటివి ఉంటాయి. వాలెట్స్ అంటే మా పేటిఎం వాలెట్ ఇలాంటివి ఉంటాయి అనమాట. అంటే మనం రీఛార్జ్ మొబైల్ పేమెంట్ బిల్ పేమెంట్స్ అంటే రీఛార్జ్లు అవి చేసుకోవచ్చు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాను నేనైతే. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, బ్యాంక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఉన్న అదే మనం విత్డ్రా చేసుకోగలిగిన అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. చూజ్ యువర్ బ్యాంక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఏ బ్యాంక్ చేసుకోవాలనుకుంటున్నారో ఏంటో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. అమౌంట్ ఎంత ఏంటనేది ఆ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా వస్తుంది. అంటే మీరు అమెజాన్కి కానీ చేసుకుంటే అంటే ఇంత అమౌంట్ అనేది ఎక్కువ 16.5 ఇన్కమ్ అనేది ఎక్కువ పంపిస్తామని చెప్తున్నారు. అంటే దీనికి ఈ వాచర్ విత్డ్రా చేస్తే మీకు అమెజాన్ వాచర్ కూడా ఒకటి వస్తుంది. మీరు అది అమెజాన్లోకి వెళ్ళి అక్కడ వాలెట్లో రిడీమ్ చేసుకోవచ్చు మీరు అమెజాన్ వాలెట్లోకి. కాకపోతే మీరు అలా కాకుండా ఇక్కడ కంటిన్యూ విత్ బ్యాంక్ అని ఉంది కదా, ప్రాసెసింగ్ విత్ 7 days అని, ఇక్కడ స్కై బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ఈమెయిల్కి మీరు దేంట్లో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇచ్చేసి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే మీకు క్యాష్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అనేది ఇలా వచ్చేస్తుంది. మీ అకౌంట్ నెంబర్ ఇక్కడ అన్నీ చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి 7 business daysలో మీ అకౌంట్లోకి వచ్చేసరికి పడిపోతాయి. నాకైతే 7th day పడింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఈ వీడియో. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది, నేను మోర్ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన స్మార్ట్ డీల్స్ బై వెంకీ డీల్స్ గురించి తెలుసు కదా ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. దీంట్లో వచ్చేసరికి ప్రైస్ డ్రాప్ అవుట్స్ అయితే కానీ, అంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇలా వాచర్లు వచ్చినప్పుడు అయితే కానీ ఇలాంటి ఆఫర్లు అనేది మనం ముందుగానే మన స్మార్ట్ డీల్స్ బై వెంకీలో పెడతాము. దాని లింక్ కూడా మనం వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము. లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి స్మార్ట్ డీల్స్ బై వెంకీ అని సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. దీంట్లో జాయిన్ అయినట్టయితే మీకు అనేది అమౌంట్ ఎప్పుడైతే తక్కువ వస్తే అప్పుడు మీరు ప్రోడక్ట్స్ కూడా ఈజీ కొనుక్కోవచ్చు. జాయిన్ అవ్వడం వల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.